ఇప్పుడు ఒక వెంచర్‌లో ఓపెన్ స్పేసు లేకపోతే గనక పార్క్ ప్లేస్ ఇయన్నీ ఎందుకిస్తారు? ఆ ఏరియా మొత్తం వెంచర్‌కి సంబంధించి ఆ ప్రజల కోసమే గదా! మరి అట్లాంటిది కూకట్పల్లిలో రోడ్డు 200 అడుగుల రోడ్డు కోసమని జెప్పి ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డ్‌లో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుందంటే వెంచర్ ఏసినప్పుడు తీసుకుందంటే ఆ భారాన్ని మిగతా కొనుగోలుదారుల మీద ఏసినట్టే గదా! ప్లస్ ఆ స్థాయిలో కడతామనినే గదా! మరి 200 అడుగుల రోడ్డేస్తానని జెప్పి చివరికి వాటిని కాస్త 80 అడుగులకు కుదించి ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఇప్పుడు ప్లాట్లేసి అమ్మితే సరే కొనుక్కుంటారు, రేపు పొద్దున వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. కానీ దీని ఇంపాక్ట్ ఏంటి? ఇక అక్కడ ఆ రోడ్డు విస్తరణ 200 అడుగులు అనేది సాధ్యం కాదు కదా! అసలే కూకట్పల్లి అంటే రోడ్డుకి వెళ్ళడానికే దారుణం, దరిద్రం. ప్లేసు అతి పెద్దదైనటువంటి ఆల్పోయి సెంటర్ పాయింట్. కానీ కనీసం ఆ హైటెక్ సిటీ వాడు కూడా కూకట్పల్లిలో ఉండడానికి ఇష్టపడ్డా. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 3-4 గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కరెక్ట్గా రాత్రి పూట్ల, పొద్దున పూట్ల వెళ్ళేటప్పుడు 2 గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత దారుణమైనటువంటి ట్రాఫిక్. దానికి కారణం ఏంటి? రోడ్లన్నీ కుచించుకుపోవడం. అట్లాంటి చోట్లన ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్లు వేస్తాం, ఇల్లు కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం డబ్బులు సంపాదించుకుంటుంది. కానీ ఆ రోజున వెంచర్ వేసినప్పుడు ఉన్నటువంటి ఇది పోయింది కదా. రెండు ఫ్లాట్లు 2008 సంవత్సరం హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించి అవి కాస్త ఇప్పుడు అమ్మేయడం ఏంటి అన్నటువంటిదే ఆలోచించాల్సిన అంశం.